ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఈ ఉదయకాల సేవలో సంతోషంగా ఉన్న వాళ్ళందరూ ఆమె చెప్తారా? దేవుని నామానికి స్తోత్రం. మనము వాక్యం వినేటప్పుడు ఎప్పుడు ఎలా ఉండాలంటే, మనం ఏ హృదయంతో దేవుని వాక్యం వినాలంటే అడగాలి దేవుని, దేవా నాతో మాట్లాడే రోజు, నా లోపట ఏదైనా సరి చేసుకునేది ఉంటే దేవా నీ వాక్యం ద్వారా నన్ను సరి చేయండి. నా పట్ల నీకున్న ఉద్దేశాలు, నీకున్న ప్రణాళిక ఏంటి దేవా, నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడండి అని నీవు అడిగి దేవుని సన్నిధానంలో కూర్చుంటే దేవుడు ఖచ్చితంగా నీ మనవిని ఆలకించి నీతో మాట్లాడతాడు. ఆమేన్. కానీ నీకు ఆ హృదయం లేకపోతే నువ్వు వాక్యం వింటావు కానీ నీ జీవితంలో అది ఫలించదు. అండ్ దట్స్ ద రీజన్ మనం ఏం చేయాలంటే వాక్యం వినేటప్పుడు మనం అడగాలి దేవుణ్ణి, దేవా నాతో మాట్లాడాలి. లాస్ట్ టైం మన మధ్యలోకి ఒక సహోదరుడు వచ్చాడు. ఆ సహోదరుడికి వంశీ చెప్పాడు. ఏమని చెప్పాడంటే, దేవుడు నీతో మాట్లాడాలని అనుకో, నీ హృదయంలో వాక్యం ద్వారానే దేవుడు నీతో మాట్లాడతాడు, నీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాడు. తనకు ఎన్నో డౌట్స్తో, ఎన్నో ప్రశ్నలు తనకున్నాయి తన హృదయంలో. ఆ ప్రశ్నలు అన్నిటితో వచ్చాడు దేవుని వాక్యం విన్నాడు. అన్ని విషయాలలో ఆయనకి జవాబు దొరికింది. అంతేనా? చాలా సంతోషపడ్డాడు. ఆమేన్. సో ఆ హృదయంతో రావాలి ఎప్పుడు కూడా దేవుని సన్నిధానం. ఆ హృదయంతో వచ్చినప్పుడు దేవుడు ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఓకే, సో ఈరోజు మనం ఒక కొత్త టాపిక్ స్టార్ట్ చేస్తున్నాము. దేవుని రాజ్యం గురించిన మర్మాలను, దేవుని రాజ్యం గురించిన సంగతులను మనం ఈ రోజు నుండి ధ్యానించబోతున్నాం. సో మనము ఏ లోకంలో ఉన్నాము? చెప్పండి, ఏ లోకంలో ఉన్నాం మనము? తెలియదా? మీకు ఐడియా లేనట్టున్నది మీరు ఏ లోకంలో ఉన్నారా అంటే. మిమ్మల్ని నేను ఏ లోకంలో ఉన్నారంటే మీరు వేరేలాగా అనుకున్నట్టున్నారు. అంటే కొందరు అంటారు కదా, మనం మాట్లాడుతుంటే వినకపోతే, నీ బాబు ఏ లోకంలో ఉన్నారో నేను చెప్పింది నీకు అర్థమవుతుందా? నేను ఆ లోకం గురించి మాట్లాడలే. నేను ఏమంటున్నానంటే, మనం అందరము ఏ లోకంలో ఉన్నాము అని అడుగుతున్నాను. తెలుసా మీకు ఏ లోకంలో ఉన్నాము? చెప్పండి. భూలోకంలో ఉన్నాం. సో మనమందరం భూలోకంలో ఉన్నాం. ఈ లోకాన్ని మనం ఏమంటామంటే న్యాచురల్ వరల్డ్ అంటాం, భౌతిక ప్రపంచం అంటాం. ఒక మానవుడు, మనమందరం మనుషులం కదా, మనమందరము రెండు లోకాలలో మనం జీవిస్తున్నాం, రెండు ప్రపంచాలలో మనం జీవిస్తున్నాం. మనకు తెలిసిన ప్రపంచం, చాలామంది మనుషులకు తెలిసిన ప్రపంచం ఏంటిదంటే మన కంటికి కనిపించే ఈ ప్రపంచం. దిస్ ఈజ్ న్యాచురల్ వరల్డ్. బట్ మ్యాన్ ఎగ్జిస్ట్ ఇన్ టూ వరల్డ్స్. ఏంటది? మొదటిది న్యాచురల్ వరల్డ్. చెప్పండి, న్యాచురల్ వరల్డ్. రెండవది స్పిరిచువల్ వరల్డ్. ఏంటిది రెండవది? సో భౌతిక ప్రపంచము, ఆత్మీయ ప్రపంచం. ఈ సహజమైన లోకము, ఆత్మీయ లోకము, రెండు లోకాలు ఉన్నాయి. అయితే ఈ న్యాచురల్ వరల్డ్ని మనము చూడగలుగుతున్నాం, రైట్? ఈ న్యాచురల్ వరల్డ్లో మనం ఏం చేస్తున్నాము? మనం వినగలుగుతున్నాం. ఒక వ్యక్తి మాట్లాడినప్పుడు మనము వినగలుగుతున్నాం, రైట్? ఈ న్యాచురల్ వరల్డ్లో, ఈ సహజ ప్రపంచంలో మనము వస్తువులను ముట్టగలుగుతున్నాం. మనకేదైనా వాసన వస్తే మనం ఏం చేస్తున్నాం? ఆ వాసనను పీల్చుకుంటున్నాం, రైట్? ఎంతమందికి ఉదయకాల సమయంలో మంచి వాసనలు వచ్చినాయి? పక్కింట్లో నుండి వచ్చాయి? రాలేదు? వంశీ రాలే? వంశీ అని ఎందుకన్నా అంటే
ఆయన బ్యాచులర్. పక్కింట్లో నుండి అన్ని వాసనలు వస్తుంటే నేను ఎప్పుడు ఫ్యూచర్లో మా ఇంట్లో నాకు వాసన ఎప్పుడు వస్తుందో ఆయన ఆలోచిస్తాను. నేను ఇంటి బయటికి వెళ్ళినప్పుడు అపార్ట్మెంట్లో చాలా ఇండ్లు ఉంటాయి కదా, ఒక్కొక్క ఇంట్లో నుండి ఒక్కొక్క సువాసన వస్తుంది. అంతే, ఒక ఇంట్లో నుండి మాత్రం ఎప్పుడు ఒక మంచి వాసన వస్తుంది. ఆ ఆంటీని ఎప్పుడు అడుగుదాం అనుకుంటా, మీరు వండినప్పుడు కొంచెం మాకు ఏంటని, కానీ ఎప్పుడు అడగలేదు, ధైర్యం చేయలేదు. సో ఈ న్యాచురల్ వరల్డ్లో, ఈ భౌతిక ప్రపంచంలో మనము చూడగలుగుతాం, ముట్టగలుగుతాం, వినగలుగుతాం, వి కెన్ స్మెల్, రైట్? సో మనము నివసిస్తున్న ఈ దేశము, ఈ రాష్ట్రము, లేదా ఈ జిల్లాలో ఈ స్ట్రీట్, ఇదంతా దేనికి సంబంధించింది? భౌతిక ప్రపంచం. అంటే న్యాచురల్ వరల్డ్లో ఇదొక భాగం. న్యాచురల్ వరల్డ్లో ఇదొక భాగం. సో మనమందరము వీఆర్ ద రెసిడెంట్స్ ఆఫ్ ది న్యాచురల్ కింగ్డమ్. చెప్పండి, న్యాచురల్ కింగ్డమ్ అని చెప్పండి. ఈ భూలోకంలో ఉన్న ఎన్ని ఖండాలు ఉన్నాయి? ఇప్పుడు 7 ఉన్నాయా? అంటే చిన్నప్పుడు నేర్చుకున్నాం, ఇప్పుడు ఏమైనా మారింది అనుకో. 7 ఖండాలలో అనేక రాజ్యాలు ఉన్నాయి కదా. మనం ఏ రాజ్యంలో ఉన్నాం? మర్చిపోయారా? భారతీయ రాజ్యంలో ఉన్నాం, భారత రాజ్యంలో ఉన్నాం, అంతేనా? మనం ఏ రాజ్యంలో ఉన్నాం? భారత రాజ్యం. అంటే ఈ న్యాచురల్ కింగ్డమ్లో, ఈ న్యాచురల్ వరల్డ్లో అనేకమైన రాజ్యాలు ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, ఏం వర్డ్ అది? రాజ్యం. చెప్పండి, ఏం వర్డ్ అది? రాజ్యం. సో న్యాచురల్ కింగ్డమ్ అంటాం. సో మనము ఈ భూలోకంలో ఒక రాజ్యానికి మనము చెందినవారు. సో ఈ రాజ్యంలో మనము మనుషులను చూడగలుగుతున్నాం, ఎన్విరాన్మెంట్ని చూడగలుగుతున్నాం, వీ కెన్ కమ్యూనికేట్ విత్ అదర్స్, మనం ఇతరులతో మాట్లాడగలుగుతాం, మనకి శబ్దాలు వినిపిస్తాయి. ఈ లోకంలో అనేక రకాలుగా మనం అన్నీ కూడా ఈ న్యాచురల్ వరల్డ్లో అనుభవిస్తున్నాం, రైట్? కానీ దేర్ ఈజ్ ఆల్సో అనదర్ వరల్డ్. ఏంటది? స్పిరిచువల్ వరల్డ్. చెప్పండి, ఏం వరల్డ్ అది? స్పిరిచువల్ వరల్డ్. ఈ స్పిరిచువల్ వరల్డ్లో కూడా మనం జీవిస్తున్నాం. కానీ ఈ ఆత్మీయ లోకము, ఈ స్పిరిచువల్ వరల్డ్ మన కంటికి కనబడదు, మన కంటికి కనబడదు. కానీ ఎట్లయితే ఈ న్యాచురల్ వరల్డ్ నిజమో, ఎంతైతే ఈ న్యాచురల్ వరల్డ్, ఈ భౌతిక ప్రపంచం ఎంతైతే నిజమో, అంతే నిజం ఈ ఆత్మీయ లోకం. మీకు అర్థమవుతుందా? నాతోనే ఉన్నారు? అర్థమైన వారు ఆమె చెప్పండి ఇక్కడ వరకు. మనం చూస్తున్న ఈ న్యాచురల్ వరల్డ్, ఈ భౌతిక ప్రపంచం ఎంతైతే నిజమో, మనం ఎట్లయితే చూస్తున్నామో, అందరినీ ఎట్లయితే మాట్లాడుతున్నామో, మనకి శబ్దాలు వినిపిస్తున్నాయి, మనం ముట్టగలుగుతున్నాం, మనం జీవించగలుగుతున్నామో, అదే రీతిగా ఆత్మీయ లోకము కూడా, ఆత్మీయ ప్రపంచం కూడా అంతే నిజము, అంతే నిజము. కానీ ఆత్మీయ ప్రపంచాన్ని మనము కంటితోని చూడట్లేదు, మన కంటికి కనిపించదు. కానీ మనం జీవిస్తుంది 2 లోకాలలో, ఆత్మీయ లోకము, భౌతిక ప్రపంచం. 2 లోకాలలో మనం జీవిస్తున్నాం. అందుకనే పౌలు ఒక దగ్గర ఏమన్నాడంటే, తీద్దామా, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 40వ వచనం. మరియు ఆకాశ వస్తు రూపములు కలవు, భూవస్తు రూపములు కలవు. ఆకాశ వస్తు రూపముల మహిమ వేరు, భూవస్తు రూపముల మహిమ వేరు. చాలు, ఇక్కడ వరకు చాలు. సో ఇంగ్లీష్లో ఏముంటుందంటే, there are also heavenly bodies and there are earthly bodies. ఏమేం బాడీస్ ఉన్నాయంట? heavenly bodies, earthly bodies. heavenly body అంటే spiritual body, right? earthly body అంటే, నేను ఇప్పుడు చదువుతున్న ఒక ఇంగ్లీష్లో NIV వర్షన్లో ఏముంటుందంటే, there are also heavenly bodies and there are earthly bodies, but the splendor of the heavenly bodies is one kind and the splendor of the earthly bodies is another kind. అంటే ఏమేం బాడీస్ ఉన్నాయంట, ఏమేం శరీరాలు ఉన్నాయంట ఈ లోకంలో, ఈ ప్రపంచంలో, ఈ యూనివర్స్లో, దేవుడు సృష్టించిన దాంట్లో హెవెన్లీ బాడీస్ ఉన్నాయి, ఎర్త్లీ బాడీస్ ఉన్నాయి. అంటే
ఆత్మ సంబంధమైన శరీరాలు ఉన్నాయి, శారీరక సంబంధమైన శరీరం, న్యాచురల్ బాడీ అండ్ స్పిరిచువల్ బాడీ. సో మనుషులందరికీ ఏముంది? న్యాచురల్ బాడీ ఉంది, రైట్? మనుషులందరికీ ఏం బాడీ ఉంది? న్యాచురల్ బాడీ ఉంది. కానీ కానీ మనకు ఇంకా 2 భాగాలు ఉన్నాయి. మనకి ఇంకెన్ని భాగాలు ఉన్నాయి? 2 భాగాలు ఉన్నాయి. మనిషి కేవలము న్యాచురల్ బాడీ లేదు అతనికి న్యాచురల్ బాడీ ఉంది, అదే రీతిగా స్పిరిచువల్ రలంలో కూడా ఉన్నాడు, ఆత్మీయ లోకంలో కూడా ఉన్నాడు. మనిషికి ఏమేమి ఉన్నాయంటే ఆత్మ ఉంది, ప్రాణం ఉంది, శరీరం ఉంది. ఏమేమి ఉన్నాయి చెప్పండి? మనిషికి ఆత్మ ఉంది, ప్రాణం ఉంది, శరీరం ఉంది. సో మ్యాన్ ఈజ్ బాడీ, సోల్. ఆత్మ అంటే సోల్, ప్రాణం అంటే స్పిరిట్. చెప్పండి, శరీరం అంటే ఏంటిది ఇంగ్లీష్లో? బాడీ. సోల్ అంటే ఆత్మ, ప్రాణం అంటే స్పిరిట్. సో నేను ఒకటి చెప్తా మీ అందరికీ, నా తర్వాత చెప్పండి. మ్యాన్ ఈజ్ అ స్పిరిట్, he has a soul and he lives in his body. మనం ఎవరం ఇంతకీ? మనకు ప్రాణం ఉంది, మనకు ఆత్మ ఉంది. మనం ఎందులో నివసిస్తున్నాము? ఈ శరీరంలో నివసిస్తున్నాం. అందుకనే మనిషి చనిపోగానే ఏమంటారు చెప్పండి? డెడ్ బాడీ ఎక్కడుందంటారు. కానీ మనిషి ఎక్కడున్నాడు? నిజమైన మనిషి అంటే నిజమైన వ్యక్తి ఎక్కడున్నాడు? హీ లెఫ్ట్ హిస్ బాడీ. తన శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఆ శరీరానికి ఎక్స్పైరీ డేట్ ఈ లోకంలో అయిపోయింది కాబట్టి ఆ వ్యక్తి ఏం చేశాడు? ఇంకా ఆ శరీరంలో ఉండలేడు కాబట్టి, ఆ కుళ్ళిపోయిన శరీరంలో ఉండలేడు కాబట్టి, ఆ శరీరంకి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంది కాబట్టి ఆ మనిషి ఏం చేశాడంటే తన శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. మీకు అర్థమవుతుందా? ఎక్కడికి వెళ్ళాడు అనేది మన టాపిక్ కాదు. ఇక్కడ మన టాపిక్ ఏంటి? ఎక్కడికి వెళ్ళిపోయాడు అనేది ఫ్యూచర్లో మనం మాట్లాడుతున్నాం. రైట్? మీకు ఒక సింపుల్గా ఒక వచనం గుర్తు చేయాలంటే, మన్నైనది వెనుకటి వల్లనే మంటిలోకి చేరుతుంది, కానీ ప్రాణము దాన్ని అనుగ్రహించిన దేవుని దగ్గర పోతుంది. అంటే చూడండి, మానవుని దేవుడు చేసినప్పుడు ఎట్లా చేశాడు? మట్టిని తీసుకొని ఒక మంచి రూపం తయారు చేసి, అంటే మనిషిని తయారు చేయగానే మట్టితోని మానవుడు లేచి నిల్చున్నాడా? నిల్చోలేదు. ఏం చేశాడు? నాసిక రంధ్రాలలో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మాయను. ఇందులో 2 వర్డ్స్ ఉన్నాయి, జీవము ప్లస్ ఆత్మ. మీరు ఎప్పుడన్నా ఈ మాట విన్నారా? దేవుడు ఏం చేశాడట? మానవ నాసిక రంధ్రాలలో ఫస్ట్ తయారు చేశాడు, మట్టితో మంచిగా తయారు చేశాడు. కానీ తయారు చేయగానే మానవుడు లేవలేదు. ఏం చేశాడు దేవుడు? తన జీవాన్ని ఆ నాసిక రంధ్రాలలో ఊదగా మానవుడు ఏమయ్యాడు? జీవాత్మ. జీవం అంటే ప్రాణం, జీవం అంటే స్పిరిట్, ఆత్మ, జీవము ప్లస్ ఆత్మ. ఇంకేమొచ్చింది అందులోకి? సోల్. ఆమేన్, హల్లెలూయా. మీకు కూడా తెలుసా, ఈ శరీరం, ఈ ఆత్మ, ఈ ప్రాణం అనేది పెద్ద సబ్జెక్ట్. దాని మీద ఒక పెద్ద కాన్ఫరెన్స్ పెట్టచ్చు. ఇట్స్ ఎ బిగ్ సబ్జెక్ట్. దాని గురించి నేర్చుకుంటే మనము చాలా బ్లెస్ అవుతుంది. అసలు మన ఆలోచన విధానం మారిపోతుంది, మన నడవడిక మారిపోతుంది. అవునా, ఇంత గొప్ప భాగ్యం దేవుడు మనకిచ్చాడు అనుకుంటాం. అంటే దేవుడు ఎట్లా చేశాడు? మానవుని తన స్వరూపంలో తన పోలిక చెప్తున్నాడు, నిర్మించాడు. అంటే దేవుడు ఎట్లున్నాడు? అందుకనే యేసయ్య యోహాను సువార్త 4:24 యేసయ్య ఏమంటాడు? దేవుడు ఆత్మ గనుక ఆయనని ఆరాధించువారు ఎట్లా ఆరాధించాలంట? ఆత్మతో సత్యం. ఇక్కడ ఒక సీక్రెట్ మనకు దేవుడు చెప్పాడు. దేవుడు ఎట్లున్నాడంట? దేవుడు ఆత్మ గనుక. అందుకని మనల్ని ఎట్లా చేశాడు? ఆయన ఆత్మ స్వరూపులుగా చేశాడు మనల్ని. అంటే మనం ఏ లోకాల్లో ఉన్నాము? ఇప్పుడు న్యాచురల్ వరల్డ్లో ఉన్నాము, స్పిరిచువల్ వరల్డ్లో ఉన్నాము. మనము ఆత్మ సంబంధమైన లోకంలో ఉన్నాము, అదే రీతిగా మనము నివసిస్తున్న ఈ భూలోకంలో ఉన్నాం. చెప్పండి, ఐఎమ్ ఎ స్పిరిట్. చెప్పండి, గట్టి చెప్పండి. I am a spirit, I have a soul, and I live in this body. కానీ
ఒక పదం అంటారు, దుర్దవశాత. అంతేనా? కరెక్ట్ అన్నానా వర్డ్? ఎక్కడొస్తుంది ఆ మాట మీకు తెలుసా? దుర్దవశాత్తు. ఏం చేస్తాం మనము? ఈ శరీరంకు ఉన్న కోరికలను తెచ్చుకుంటా ఉంటాం. మట్టిలోకి చేరే ఈ శరీరం యొక్క కోరికలను మనం ఏం చేస్తూ ఉంటాము? తీర్చుకుంటా ఉంటాం. కానీ దేవుడు మనల్ని ఎట్లుండమన్నాడు? ఆయన ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు శరీరంతో కాదు కానీ ఆత్మతో, సత్యంతో. ఎందుకంటే సత్యం ఎక్కడ ఉంటుంది అంటే నీ అంతరంగంలో ఉంటుంది. నీ అంతరంగంలో ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. సో ఐ హావ్ ఎ స్పిరిట్, ఐ హావ్ ఎ సోల్ అండ్ ఐ లివ్ ఇన్ దిస్ బాడీ. నేను జీవమును, నాకు ఆత్మ ఉంది. నేను ఎందులో నివసిస్తున్నాను? ఈ శరీరంలో నివసిస్తున్నాను. ఒకరోజు ఈ శరీరం నేనేం చేయాలి? విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఈ ఆత్మ నాకు ఎవరిచ్చారు? ఈ ప్రాణం నాకు ఎవరిచ్చాడు? దేవుడు ఇచ్చాడు. ఆమేన్. మీరు తల్లి గర్భంలో రూపం పొందుతారు కదా. మీ తల్లి గర్భంలో సీడ్ పడగానే పరలోకం నుండి దేవుడు ఏం చేస్తాడో తెలుసా? తన జీవాన్ని ఆ తల్లి గర్భంలోనికి పంపిస్తాడు. కాబట్టి ఆ శిశువు ఏమవుతాడు? ఎదుగుతాడు. అందుకే తనకేముంటుంది? ఆ శిశువుకి ఆత్మ, ప్రాణము, శరీరం ఉంటుంది. హల్లెలూయా. సో వీఆర్ లివింగ్ ఇన్ 2 వరల్డ్స్. ఎన్ని ప్రపంచాలలో మనం నివసిస్తున్నాము? 2 ప్రపంచాలు. ఏంటా ప్రపంచాలు? న్యాచురల్ వరల్డ్ అండ్ స్పిరిచువల్ వరల్డ్. ఇంకొక మాట చెప్తారా? దేర్ ఆర్ 2 స్పిరిచువల్ కింగ్డమ్స్ అని చెప్పండి. ఎన్ని కింగ్డమ్స్ ఉన్నాయి? 2 స్పిరిచువల్ కింగ్డమ్స్. అయితే మనం చూస్తుంది న్యాచురల్ కింగ్డమ్. ఈ కింగ్డమ్లో ఒక రాజు ఉంటాడు, లేకపోతే ప్రధానమంత్రి, లేకపోతే ప్రెసిడెంట్ ఉంటాడు. ఆ ప్రెసిడెంట్కి ఏముంటుంది? పవర్ ఉంటుంది. తన ప్రజల మీద పవర్ ఉంటుంది. అదే రీతిగా ఈ భూభాగం అంతా తన హ్యాండ్ ఓవర్లో ఉంటుంది. ప్రజలను ప్రతిదండన చేయడానికి ఆయనకి అధికారం ఉంటుంది. రైట్? అయితే బైబిల్ 2 రాజ్యాల గురించి మాట్లాడుతుంది. ఇప్పుడు మనమున్న ఈ రాజ్యము, మనమున్న ఈ న్యాచురల్ కింగ్డమ్ ఎవరి అధికారంలో ఉందో తెలుసా? సాతాను యొక్క అధికారంలో ఉంది. ఎవరి అధికారంలో ఉంది? సాతాను యొక్క అధికారం. ఏ కింగ్డమ్ ఇది? న్యాచురల్ కింగ్డమ్, భౌతిక ప్రపంచము. ఎవరి అధికారంలో ఉంది? సాతాను అధికారంలో ఉంది. తీయండి మత్తయి సువార్త 4వ అధ్యాయం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 8 నుండి 9 వచనాలు చూద్దాం. వింటున్న వారందరూ ఆమె చెప్పండి. అర్థమవుతుంది అన్నవారు ఆమె చెప్పండి. మీకు అర్థం కాకపోతే చెప్పండి, మళ్ళీ ఫస్ట్ నుండి చెప్పండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 8వ వచనం 9వ వచనం. మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదికి ఆయనను తోడుకొని పోయి ఏమంటున్నాడు? చెప్పండి మీరందరూ ఏమంటున్నాడు? గట్టి చెప్పండి, ఏమంటున్నాడు? ఈ లోకంలో రాజ్యాలు ఉన్నాయని మీకు అర్థమైంది కదా. ఇప్పుడు ఈ లోక రాజ్యములన్నిటినీ, వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటన్నిటిని నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా యేసు అంతా ఏమన్నాడు? సాతానా పొమ్ము. చాలు. ఇక్కడ ఈ వచనంలో ఈ లోక రాజ్యములన్నిటిని, వాటి మహిమను ఏం చేస్తున్నాడు సాతాను? ఎవరికి చూపిస్తున్నాడు? యేసయ్యకి చూపిస్తున్నాడు. యేసయ్య అప్పుడే 40 days ఫాస్టింగ్ ప్రేయర్ చేశాడు. ఉపవాస ప్రార్థన అయిపోయిన తర్వాత సాతాను శోధించడానికి వచ్చి ఒక 3 రకాలైన శోధనతో శోధిస్తూ ఉంటాడు. ఇది ఒక లాస్ట్ శోధన అన్నమాట. దిస్ ఇస్ ద లాస్ట్ టెంప్టేషన్. ఈ టెంప్టేషన్లో ఈ శోధిస్తూ ఏం చేస్తున్నాడు? ఏమంటున్నాడు? ఈ లోక రాజ్యాలన్నింటినీ, వాటిని మహిమను చూపించి ఏమంటున్నాడు? నీవు గనుక సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నిటిని నీకు ఏం చేస్తా అంటున్నాడు? ఇస్తా అంటున్నాడు. యేసయ్య ఒప్పుకున్నాడా దానికి? ఒప్పుకోలేదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సో ఇప్పుడు అంటే దీన్ని బట్టి మనకి ఏం అర్థం కావాలి? ఈ లోక రాజ్యాలన్నీ ఎవరి స్వాధీనంలో ఉన్నాయి అంటే ఎవరు అధికారం చెలాయిస్తున్నారు? ఇప్పుడు సాతాను అధికారం చెలాయిస్తున్నారు. కానీ దేవుడికి స్తోత్రం ఏంటిదంటే మనందరికీ సాతాను మీద దేవుడు ఏమిచ్చాడు? అధికారం ఇచ్చాడు. హల్లెలూయా. యేసు క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించిన మనము
ఏం కలిగి ఉన్నాము? సాతానుపై అధికారము కలిగి ఉన్నాము. హల్లెలూయా. మనము భయపడాల్సిన అవసరం లేదు, మనము పరిస్థితులకు జడియాల్సిన అవసరం లేదు, కృంగిపోవాల్సిన అవసరం లేదు. We have authority that God has invested in us. మనలో క్రీస్తు నమ్మిన మనకు దేవుడు ఒక అధికారం ఇచ్చాడు. ఏ అధికారం అయితే దేవుడు యేసు క్రీస్తుకి ఇచ్చాడో, యేసు క్రీస్తుకు కలిగిన అదే అధికారము మనము కూడా కలిగి ఉన్నాము. ఆమేన్, హల్లెలూయా. కానీ ఇప్పుడు ఈ లోకము ఎవరి అధికారంలో ఉన్నది? సాతాను యొక్క అధికారంలో ఉంది. కానీ వినండి, జాగ్రత్తగా వినండి. ఇదంతా కొన్ని రోజులే, కొన్ని సంవత్సరాలే. దెర్ ఈస్ అ డే కమింగ్. ఒక రోజు రాబోతుంది. ఆ రోజు మొదలుకొని నిత్యము ఇంకా యేసయ్య వచ్చి ఈ రాజ్యాలన్నిటినీ తన చేతిలోకి తీసుకోబోతున్నాడు. హల్లెలూయా. ఆమేన్ చెప్పండి. మీకు నచ్చింది ఆ మాట? ఈ రాజ్యాలన్నిటిని ఎవరి కంట్రోల్లోకి తీసుకుంటాడు? దేవుడు తన కంట్రోల్లోకి తీసుకొచ్చుకుంటాడు. యేసయ్య తన కంట్రోల్లోకి తీసుకొచ్చుకుంటాడు. ఆమేన్. అప్పుడు మనం అందరికీ ఆయన రాజుగా ఉంటాడు. అది మనము ఫిజికల్గా చూస్తాం. కానీ ఇప్పుడు ఆత్మీయంగా మనకు ఆయన రాజు. ఆమేన్, హల్లెలూయా. చూద్దాము, కొన్ని వచనాలు మనం చదువుదాము. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనంలో ఆ మాట ఉంటుంది. తీసిన వారందరూ ఆమేన్ చెప్పండి. చదువు. ఏడవ దూత బూర ఊదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు ఏమంటున్నాయంట? ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యమునాయను. ఆ తర్వాత ఆయన యుగ యుగముల వరకు. హల్లెలూయా. ఏమైనాయంట? ఈ లోక రాజ్యములన్నీ ఎవరి రాజ్యములైనాయంట? క్రీస్తు రాజ్యము. చెప్పండి, క్రైస్ట్ కింగ్డమ్. చెప్పండి, క్రీస్తు రాజ్యము. మన టాపిక్ ఏంటి? మనం స్టార్ట్ చేసిన టాపిక్ ఏంటి? దేవుని రాజ్యం గురించి మనం నేర్చుకుంటాం, కింగ్డమ్స్ గురించి నేర్చుకుంటున్నాం. ఏమైతుందంట? ఒక రోజు వస్తుంది. ఆ రోజు ఈ రాజ్యాలన్నీ ఏ రాజ్యాలుగా మారిపోతున్నాయి? క్రీస్తు రాజ్యాలుగా మారిపోతున్నాయి. ఆమేన్, హల్లెలూయా. సో ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన యుగ యుగముల వరకు, ఫరెవర్, ఎప్పటికీ ఇంకా ఆయన ఏలబోతున్నాడు. ఆమేన్. అప్పుడు మీరు అనుకోవచ్చు, గ్యాస్ రేట్లు తక్కువైతే లేదా అప్పుడు ఏముండవు, మనము చాలా సంతోషంగా ఉంటాం, మనకు కష్టం ఉండదు, మనకు బాధ ఉండదు, మనకు సమస్యలు ఉండవు. ఆయనతో పాటు సంతోషంగా చిరకాలము మనం జీవించనే ఉన్నాం. ఎట్లన్నా తెలుసా? మామూలుగా కాదు. మళ్ళీ ఆయన రాజులకు రాజు, మనం రాజులు. అట్లా జీవించనే ఉన్నాం. మీరు నమ్ముతున్నారా? మీరు నమ్మినా నమ్మకపోయినా ఆ రోజు వస్తారు. మీరు నన్ను రాజుగా చూస్తారు. మీరు కూడా మిమ్మల్ని కూడా చూడాలనే కదా. ఆమెన్ చెప్పండి. We have to wait for that day. We have to pray, we have to wait. మనం దాని కొరకు ఎదురు చూడాలి, సంతోషపడాలి. అట్లాంటి మాటలు మనం మాట్లాడుకొని మనం ఏం చేయాలంటే ఇతరులను ఒకరినొకరు మనం ఎంకరేజ్ చేసుకోవాలి, ప్రోత్సహించాలి. ఎవరైనా కష్టం ఉంటే, ఎవరైనా బాధలు ఉంటే, నీ దుఃఖ దినము సమాప్తమైతే దేవుడు త్వరగా రానే ఉన్నాడు, ఇక్కడ కూడా దేవుడు నీకు సమాధానం ఇస్తాడు అని మనం వారికి చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇక్కడ మనం ఏం చూస్తున్నాము? కింగ్డమ్స్ చూస్తున్నాం. మనం ఉంటున్న కింగ్డమ్ ఏంటిది చెప్పండి? మనం ఉంటున్న ఈ రాజ్యం ఏంటిది? ఏం రాజ్యము? భౌతిక ప్రపంచం, భౌతిక రాజ్యం, న్యాచురల్ కింగ్డమ్. అయితే ఇంకో కింగ్డమ్ ఉన్నది, స్పిరిచువల్ కింగ్డమ్ అని చెప్పాను కదా. ఈ స్పిరిచువల్ కింగ్డమ్లో 2 కింగ్డమ్స్ ఉన్నాయి. మళ్ళీ ఈ ఆత్మీయ రాజ్యంలో ఇంకా 2 రాజ్యాలు ఉన్నాయి. ఏంటిదంటే కింగ్డమ్ ఆఫ్ సాటన్ అండ్ కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఏంటి అవి చెప్పండి? కింగ్డమ్ ఆఫ్ సాటన్, కింగ్డమ్ ఆఫ్ సాతాన్ యొక్క రాజ్యము, దేవుని యొక్క రాజ్యం. చెప్పండి ఏంటి అవి? సాతాన్ యొక్క రాజ్యము,
దేవుని యొక్క రాజ్యం. సో ఈ సాతాను యొక్క రాజ్యంలో ఎవరెవరు ఉన్నారు? రాజ్యం అంటే అందులో ఉండాలి కదా వ్యక్తులు. రాజ్యం అంటే ఎవరెవరు ఉంటారు అందులో? కింగ్ ఉంటాడు, కింగ్ తర్వాత సోల్జర్స్ ఉంటారు, మనుషులు ఉంటారు, అవునా? అదే రీతిగా ఈ సాతాను రాజ్యంలో ఎవరెవరు ఉన్నారంటే సాతాను ఉన్నాడు, ఆ తర్వాత స్పిరిచువల్ కింగ్డమ్ అంటున్నాం కాబట్టి, సాతాను యొక్క రాజ్యం అంటున్నాం కాబట్టి అందులో ఎవరు ఉన్నారు? మనుషులు ఉన్నారు. ఎవరు వాళ్ళు? స్పిరిచువల్ బీయింగ్స్. ఎవరు వాళ్ళు? అపవిత్రాత్మలు, దురాత్మల సమూహములు, ఇవన్నీ ఉన్నాయి. ఇంకా ఈ సాతాను యొక్క రాజ్యంలో ఎవరున్నారంటే ఎవరైతే పాపంలో ఉన్నారో, ఎవరైతే దేవుని మాట వినని వారు ఉన్నారో, ఎవరైతే దేవునికి లోబడని జీవితం జీవిస్తున్నారో వారందరూ కూడా ఏ రాజ్యానికి సంబంధించిన వారు చెప్పండి? ఇప్పుడు సాతాను యొక్క రాజ్యం. అయితే ఇంకొక రాజ్యం ఉంది. ఏం రాజ్యం అది? ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క రాజ్యం ఉంది. ఈ దేవుని యొక్క రాజ్యంలో ఎవరెవరు ఉంటారు? ఈ దేవుని యొక్క రాజ్యంలో ఫాదర్ గాడ్, తండ్రి అయిన దేవుడు ఉంటాడు, యేసు ప్రభు ఉంటాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. అదే రీతిగా ఈ దేవుని రాజ్యంలో ఇంకెవరు ఉంటారు? దేవదూతలు అందరూ ఉంటారు. అదే రీతిగా మనము కూడా ఎవరైతే యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి దేవుని మాటకు ఎవరైతే విధేయత కలిగి లోబడి జీవిస్తున్నారో వీరందరూ కూడా ఏ రాజ్యంలో ఉన్నారు? ఇప్పుడు చెప్పాలి. ఏ రాజ్యంలో ఉన్నారు? కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఈరోజు నీకు ఒక ప్రశ్న ఏంటంటే, నీవు ఏ రాజ్యంలో ఉంటున్నావు? ఈవెన్ దో యు ఆర్ ఇన్ ద న్యాచురల్ కింగ్డమ్. నేను చెప్పాను కదా, న్యాచురల్ కింగ్డమ్లో మనం అన్నీ చూడగలుగుతాం, అన్నీ వినగలుగుతాం. కానీ ఇంకొక లోకం ఉంది. ఏంటది? ఆత్మలోకం. ఆ స్పిరిచువల్ కింగ్డమ్లో ఎన్ని కింగ్డమ్స్ ఉన్నాయి? కింగ్డమ్ ఆఫ్ సాటన్ అంటే సాతాను యొక్క రాజ్యం ఉంది. అదే రీతిగా దేవుని యొక్క రాజ్యం ఉంది. అయితే ఈ రాజ్యాలలో మనం ఏ రాజ్యానికి సంబంధించిన వ్యక్తులం అనేది మనం తెలుసుకోవాలి. మీకు తెలుసా మీరు ఏ రాజ్యానికి సంబంధించిన వారు? ఒకవేళ నీవు యేసుక్రీస్తు ఇచ్చిన రక్షణ నీవు పొందుకొని యేసుక్రీస్తు మాటకు లోబడి ఈ లోకంలో నీతిగా జీవిస్తున్నట్లయితే నీవు ఏ రాజ్యానికి సంబంధించిన వ్యక్తివి? చెప్పండి. ఏ రాజ్యానికి సంబంధించిన వ్యక్తివి నీవు? దేవుని రాజ్యానికి సంబంధించిన వ్యక్తివి. దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఎందుకంటే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి పదే 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 చెప్పిన మాట ఏంటిదో తెలుసా? మారు మనసు పొందుము, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది. హల్లెలూయా. గట్టి చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చెప్పాడు? ఏం ప్రకటించాడు దేవుడు? ఏం ప్రకటించాడు? దేవుని రాజ్య సువార్త. చెప్పండి, ఏం ప్రకటించాడు? దేవుని రాజ్య సువార్తను ప్రకటించాడు. యేసు కూడా తన శిష్యులను పిలిచి లాస్ట్లో ఏమన్నాడు? మీరు సర్వలోకమును వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను. మంచి న్యూస్ ఏంటిదంటే దేర్ ఈస్ అ కింగ్డమ్. అది ఏ కింగ్డమ్? అది దేవుని రాజ్యము. యేసుక్రీస్తు ఏం ట్రై చేస్తున్నాడు? వచ్చి ఏం ప్రకటిస్తున్నాడంటే మనుషులందరినీ, ఈ న్యాచురల్ కింగ్డమ్ లో ఉన్న మనుషులందరినీ ఏం చేస్తున్నాడంటే షిఫ్ట్ చేస్తున్నాడు. దెర్ ఇస్ ఎ షిఫ్ట్ హ్యాపెనింగ్. ఏమైతుంది చెప్పండి? దెర్ ఇస్ ఎ షిఫ్ట్ హ్యాపెనింగ్. ఇక్కడున్న ప్రజలందరికీ దేవుడు ఒక రాజ్యాన్ని ఇంట్రడ్యూస్ చేశాడు. వచ్చి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఏమి ఇంట్రడ్యూస్ చేశాడు? ఒక రాజ్యము, ఒక క్రొత్త రాజ్యము. ఆ రాజ్యం ఏంటి? పరలోక రాజ్యము. ఆ రాజ్యం ఏంటి? దేవుని రాజ్యము. ఆమేన్. ఈ రాజ్యాన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. ఈ రాజ్యంలోకి మీరు ఎంటర్ కావాలంటే మారు మనసు పొంది అందులోకి మనం ఎంటర్ కావచ్చు. హల్లెలూయా. గొప్ప విషయం ఏంటిదంటే మనమందరం యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించిన క్షణం ఏమవుతున్నామంటే వీఆర్ షిఫ్టింగ్ ఇన్ టు ద స్పిరిచువల్ కింగ్డమ్, దట్ ఈస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క రాజ్యంలోనికి మనం ప్రవేశించాము. హల్లెలూయా. అయితే దేవుని రాజ్యం గురించి చాలా పదాలు యూజ్ చేశారు. ఒక్కొక్క పదం డిఫరెంట్గా యూజ్ చేశారు. నేను కొన్ని వచనాలు మీకు చెప్తాను, చాలా ఇంపార్టెంట్ వర్డ్స్. మీరు ఆ వర్సెస్ అన్ని కూడా నోట్ చేసుకోండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 29వ వచనం చూడండి. ప్రతి ఒక్కరు త్వరగా మీరు తీయాలి. మత్తయి సువార్త
26వ అధ్యాయం 29వ వచనం. Matthew chapter 26 verse 29. నా తండ్రి రాజ్యంలో మీతో కూడా నేను ఈ ద్రాక్ష రసము క్రొత్తదిగా త్రాగు దినము వరకు. చాలు. అయితే మన మెయిన్ పాయింట్ ఏంటిది ఇక్కడ? నా తండ్రి రాజ్యంలో. ఎవరి రాజ్యం ఇక్కడ? దేవుని రాజ్యంని ఇంకొక వర్డ్ యూజ్ చేశారు ఇక్కడ. ఏంటంటే నా తండ్రి రాజ్యం అంటే ఫాదర్ కింగ్డమ్. కింగ్డమ్ ఆఫ్ ఫాదర్ అంటే దేవుని రాజ్యం అని అర్థం. ఆమేన్, హల్లెలూయా. సో యేసే చెప్తున్నాడు ఆ రాజ్యం గురించి. చూడండి ఏం చెప్తున్నాడు, తండ్రి యొక్క రాజ్యం అంటున్నాడు. ఇంకొక వచనం మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం, ద లాస్ట్ బుక్ ఆఫ్ ద బైబిల్, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనం చూడండి. 1వ అధ్యాయము 9వ వచనం. మీ సహోదరుడను యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యంలోను. చాలు, యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యంలోను. అంటే ఇక్కడ ఎవరి రాజ్యం ఇది? క్రీస్తు యొక్క రాజ్యం, యేసు యొక్క రాజ్యం, ద కింగ్డమ్ ఆఫ్ జీసస్. యోహాన్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. ఇంకొక వచనం త్వరగా మనం తీద్దాం, ఎందుకంటే వాక్యం చాలా ప్రాముఖ్యమైనది. మనం వాక్యం చదవకుండా మనం ఏం నేర్చుకోలేం కదా, వాక్యంతోనే మనం నేర్చుకోవాలి. చూడండి 2వ తిమోతికి రాసిన పత్రిక, 2 Timothy chapter 4 verse 1. 2వ తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చూడండి. దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడు, ఆయన రాజ్యము తోడు. ఎవరి రాజ్యం ఇక్కడ? క్రీస్తు యేసు రాజ్యం, క్రైస్ట్ జీసస్ కింగ్డమ్. అంటే ఇక్కడ ఆ పదం యూజ్ చేయబడ్డది. ఇంకొకటి చదువుదామా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. Ephesians chapter 5 verse 5. వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారాధికుడైనను లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడని సంగతి మీకు నిశ్చయముగా తెలియను. ఇక్కడ ఏమేమి రాజ్యాలు ఉన్నాయి? క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు. అంటే ఇదంతా ఒకటి రాజ్యం, గాడ్స్ కింగ్డమ్. సో ఈ గాడ్స్ కింగ్డమ్ లో ఎవరికి హక్కు లేదంట, ఎవరు ఉండలేరంట? వ్యభిచారులు, అపవిత్రులు, విగ్రహారాధికులు, వీరందరూ కూడా దేవుని రాజ్యంలోకి ప్రవేశించలేరు. అంటే దర్ ఇస్ ఎ కింగ్డమ్. మీకు అర్థమవుతుందా? అర్థమైన వారు ఆమేన్ చెప్పండి. లాస్ట్ ఇంకొకటి చదువుతాము. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. ఆయన మనలను చూడండి, అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. హల్లెలూయా. యేసే మనల్ని ఏం చేశాడు? దేవుడు మనల్ని ఏం చేశాడు? ద మూమెంట్ ఎప్పుడైతే యేసుక్రీస్తుని మన సొంత రక్షకుడిగా అంగీకరించామో మనం ఏమైతున్నాము? అంధకార సంబంధమైన అధికారముల నుండి. అంటే అంధకార సంబంధమైన ఒక అధికారం ఉంది. అంటే ఈ లోకాన్ని ఎవరు అధికారం చెలాయిస్తున్నారు? ఎవరు వెళ్తున్నారు? సాతాను వెళ్తున్నాడు. ఆ అధికారం నుండి దేవుడు మనల్ని ఏం చేశాడు? చూడండి, విడుదల చేసి, చెప్పండి ఏం చేశాడు? విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. చేస్తాడా? చేశాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అయితే విషయం ఏంటంటే, ఒకరోజు మనము ఫిజికల్గా ఆయన దగ్గరికి వెళ్ళి, యేసే దగ్గరికి వెళ్ళి, యేసయ్య రాజ్యంలో ఫిజికల్గా ఇప్పుడు ఎట్లయితే మనం ఇక్కడ జీవిస్తున్నామో ఒక రోజు ఆ రాజ్యంలో మనం నివసించనై ఉన్నాం. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? మరి ఇక్కడ ఈ మాట ఏమన్నది?
విడుదల చేశాడు అన్నాడు, రాజ్య నివాసులుగా చేశాడు అన్నాడు. చేశాను అంటే అయిపోయింది అన్నట్టే కదా. మరి ఎక్కడున్నాం మనము? ఇప్పుడు దేవుని రాజ్యం అనేది నీ హృదయంలో స్థాపించబడ్డది. హల్లెలూయా. అంటే నువ్వు ఇప్పటి నుండే ప్రిపేర్ కావాలి. ఏం ప్రిపేర్ కావాలి? ఏ లైఫ్ స్టైల్కి నువ్వు ప్రిపేర్ అవ్వాలి? కింగ్డమ్ లైఫ్ స్టైల్కి నువ్వు ప్రిపేర్ అవ్వాలి. ఆమేన్. హల్లెలూయా. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. దిస్ ఈస్ అ లైఫ్ స్టైల్ ఆఫ్ కింగ్డమ్. లైఫ్ స్టైల్, కింగ్డమ్ లైఫ్ స్టైల్ ఎట్లుంటుందంటే పాపం చేయడానికి అసహ్యపడతారు. కింగ్డమ్ లైఫ్ స్టైల్. అబద్ధాలు ఆడడానికి అసలు అబద్ధం ఆడలేరు. ఇంకా దట్స్ ద లైఫ్ స్టైల్ ఆఫ్ కింగ్డమ్. దొంగతనం చేయలేరు, వ్యభిచారం చేయలేరు. దట్స్ ద కింగ్డమ్ లైఫ్ స్టైల్. క్రీస్తు యేసు లాగా మారిపోతారు. ఇదంతా ప్రాసెస్. ఇది ఏం ప్రాసెస్ అంటే ఇప్పటి నుండి మనం ఏం చేస్తున్నాం అంటే యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత నిజంగా ఫిజికల్ గా ఒక రాజ్యం, దేవుని రాజ్యం రాకముందు మనం ఏమవుతున్నాం అంటే ఆ రాజ్యంలో ఎట్లా జీవించాలో ఇప్పటి నుంచి మనం నేర్చుకుంటున్నాం. ఆ క్రీస్తు రాజ్యంలో పోవడానికి ఎవరు అర్హులు? మరి ఎవరు అర్హులు? అందులో ఉన్న వాల్యూస్ మనకు తెలిసి ఉంటే, అందులో ఉన్న వాల్యూస్ ఇప్పుడు మనం ఈ లోకంలో జీవించినట్లయితే అందులో వెళ్ళడానికి మనకు అర్హత ఉంది. అసలు ఆ లోకం గురించే మనకు తెలియకపోతే అమెరికాకు పోయేటోళ్ళు ఏం చేస్తారు? అమెరికా గురించి తెలుసుకుంటారు, అక్కడ పోయి సడన్గా పడిపోరు, ఆగమైతారు. అవునా? అక్కడ టెంపరేచర్ ఎంత ఉంది, ఏ జాకెట్ వేసుకొని పోవాలి, ఏ కోట్ వేసుకొని పోవాలి, ఎంత డిగ్రీస్ ఆ కోట్ ఆపుతుంది, అక్కడ కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఏ వీసా అప్లై చేయాలి, దేని కొరకు పోతున్నాము, అక్కడ రెంట్స్ ఎట్లుంటాయి, అక్కడ పద్ధతులు ఎట్లుంటాయి. మనం ఇష్టం వచ్చినట్టు అక్కడ నడపలేము. 40 స్పీడ్ అంటే 40 స్పీడ్లోనే పోవాలి. ఇక్కడ మన ఇష్టం వచ్చినట్టు 40 స్పీడ్ బోర్డు కనబడ్డా కూడా మనం 80 స్పీడ్లో పోతుందంటే కష్టం. అక్కడ అమెరికా అనేది ఒక రాజ్యం. ఆ రాజ్యానికి ఉన్న వాల్యూస్ ఉంటాయి. అందులోకి పోవాలంటే యూ నీడ్ టు నో అబౌట్ అమెరికా కదా. యుఎస్ గురించి నీకు తెలవాలి, అంతేనా కదా. దుబాయ్ పోతున్నావు అంటే దుబాయ్ గురించి నీకు తెలిసి ఉండాలి, కొంచెమైనా తెలుసుకొని పోవాలా. యూ నీడ్ టు నో. తెలియకుండా నువ్వు పోతే ఆగమైపోతావు. నీకు రెంట్ ఏం తెలియకుండా ఇక్కడ 10,000 ఉంటుంది కదా, యుఎస్లో కూడా 10,000 ఉంటుంది అని పోతే జీవించలేదు, కష్టం. అట్లనే మనము ఒక రాజ్యంలోకి ఎంటర్ కాబోతున్నాం. ఫిజికల్ కింగ్డమ్ అది క్రీస్తు రాజ్యంలోకి ఎంటర్ కాబోతున్నాం. అయితే ఆ క్రీస్తు రాజ్యంలోకి మనం ఎంటర్ కావాలంటే ఫస్ట్ స్టెప్ ఏంటిదంటే యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించడం, మారు మనసు పొందడం. అది మనం అందరం చేసాం. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఇప్పుడు మనం ఏం తెలుసుకోవాలంటే ఇంకా ఆ రాజ్యంలోకి పోవాలంటే మనం ఎట్లా జీవించాలి ఈ లోకంలో, దాని కొరకే మనము ప్రిపేర్ అవుతున్నాం. హల్లెలూయా. దాని కొరకే మనం సిద్ధపాటు కలిగి ఉన్నాం. హల్లెలూయా. మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ సంఘంగా కూడి మనమందరం కలిసి దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి సిద్ధపడుతున్నాము. హల్లెలూయా. ఇదంతా సిద్ధపాటు. దిస్ ఇస్ ఆల్ ప్రిపరేషన్.